హాయ్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది సీరీస్ ఆఫ్ ది తెలుగు సైబర్ సెక్యూరిటీ వీడియోస్ ఫర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. సో, ఇన్ దిస్ వీడియో నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను అంటే సైబర్ సెక్యూరిటీ అన్నమాట. సో, ఇంతకుముందు నేను సో ఫార్ ఐ కంప్లీటెడ్ 4 వీడియోస్ అన్నమాట. ఆ 4 వీడియోస్ ఏంటి అంటే, ఒకటేమో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అట్లాగే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ. నేను ఆల్రెడీ చెప్పాను సెవెరల్ టైమ్స్. ఏదైతే నేను తెలుగు వీడియోస్ చేస్తున్నానో యూట్యూబ్‌లో, అయి మొత్తం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో, ఎవరైతే తెలుగులో అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు, సో, ఆ ప్లేలిస్ట్‌కెళ్ళి సో, సెక్యూరిటీ కోర్స్ తెలుగని ఒక ప్లేలిస్ట్‌లో ఈ వీడియోస్ మొత్తం అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఎంటైర్ కోర్స్ కంటెంట్, ఎంటైర్ సిలబస్ ఫర్ మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ ఐ విల్ అప్‌లోడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ సెక్యూరిటీ కోర్స్ తెలుగు ప్లేలిస్ట్ ఫోల్డర్. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టుడే టాపిక్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. సో, సైబర్ సెక్యూరిటీ బేసికల్‌గా ఏంటి అంటే సో, మామూలుగా మన సెక్యూరిటీ అంటే ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ది డేటా మాత్రమే అంటాము. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటంటే ప్రొటెక్టింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే ఎవ్రి ఆర్గనైజేషన్ కంటైన్స్ ఆబ్వియస్‌గా మనకి డేటా ఉంటది, ఇన్ఫర్మేషన్ ఉంటది. అట్లాగే ల్యాప్‌టాప్స్ ఉంటాయి, మ్యాక్ బుక్స్ ఉంటాయి, వర్క్ స్టేషన్స్ ఉంటాయి, డెస్క్‌టాప్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది, బిల్డింగ్ ఉంటది. అట్లాగే ఓవరాల్‌గా క్లౌడ్ కూడా ఉంటదనమాట. ఈ మొత్తాన్ని 24/7 ఇంటూ 365 డేస్ సో, మానిటర్ చేసి ఎప్పుడైతే అటాకర్ హ్యాక్ చేస్తాడో దాన్ని ప్రివెంట్ చేయడాన్ని మనము సైబర్ సెక్యూరిటీ అంటామనమాట. సో, ఈ సైబర్ సెక్యూరిటీ బేసికల్‌గా 24/7 మనం మానిటర్ చేయాలి. సో, ఇది యూనిఫైడ్ కన్సోల్ అనమాట. యూనిఫైడ్ సొల్యూషన్ బేసికల్‌గా. మనకి ప్రతి ఒక్క సెక్యూరిటీ టెక్నాలజీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మరి ఎందుకు సైబర్ సెక్యూరిటీ మనం కంపల్సరీగా సిమ్ టూల్ వాడాలి అంటే, ఇప్పుడు ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో ఓన్లీ మాల్‌వేర్ ప్రివెన్షను, డేటా ప్రొటెక్షను, ఎన్క్రిప్షను అట్లాగే డేటా లాస్ ప్రివెన్షను, హెచ్‌డీస్, హెచ్‌ఎఫ్‌ఎస్, ఫైల్ ఇంటిగ్రిటీ మాత్రమే మనము మానిటర్ చేసి సో, బేస్డ్ ఆన్ ది టూల్ డిటెక్షన్ మెథడ్స్ ఇట్ విల్ డూ ఎయిదర్ అలర్టింగ్ ఆర్ బ్లాకింగ్ ఆర్ క్వారంటైనింగ్ ఆర్ అలోయింగ్ ఆఫ్ ది డేటా. సో, అది ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. సో, కానీ మనకి సెంట్రలైజ్ సొల్యూషన్ ఎక్కడ లేదనమాట. ఆ సెంట్రలైజ్ సొల్యూషనే మనము ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఒక టూల్ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ టూల్‌ని బట్టి మానిటర్ చేస్తామనమాట. అంటే మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్‌లో సింగిల్ టూల్ యూజ్ చేసి, సింగిల్ కన్సోల్ యూజ్ చేసి మనం మొత్తం 24/7 365 డేస్ మానిటర్ చేయడాన్ని మనము సైబర్ సెక్యూరిటీ అంటాము. ఆ సైబర్ సెక్యూరిటీకి ఒక టూల్ వాడతాము. ఆ టూల్ ఏంటంటే సిమ్ టూల్ అనమాట. ఎస్ఐఎం. ఎస్ఐఎం ఫుల్ ఫార్మ్ ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిమ్ టూల్ వల్ల ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా! ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ సో, అట్లాగే ఫిజికల్ సో, మల్టిపుల్ సెక్యూరిటీ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా ఏదైనా అటాక్ వచ్చినప్పుడు ఆ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఆర్ ప్రతి ఒక్క టవర్‌లో ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఒకవేళ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎండ్ పాయింట్ సెక్యూరిటీ వాళ్ళని కాంటాక్ట్ అయితే నెట్వర్క్ సెక్యూరిటీని కాంటాక్ట్ అవ్వమంటారు. నెట్వర్క్ సెక్యూరిటీ టీమ్‌ని కాంటాక్ట్ అవ్వమంటే సో, సైబర్ సెక్యూరిటీ అట్లా మల్టిపుల్ సెక్యూరిటీ బ్లేమ్ గేమ్ జరుగుద్దనమాట. ఆ బ్లేమ్ గేమ్‌ని తప్పించుకోవటానికి, అట్లాగే మీన్ టైమ్ టు డిటెక్షన్, మీన్ టైమ్ టు రికవరీ, మీన్ టైమ్ టు ఐడెంటిఫికేషన్ యూజ్ చేయడానికే మనము సెంట్రలైజ్డ్ ఒక కన్సోల్, సెంట్రలైజ్డ్ టూల్ యూజ్ చేసి మీన్ టైమ్ టు డిటెక్షన్, మీన్ టైమ్ టు ఐడెంటిఫికేషన్, మీన్ టైమ్ టు రికవరీ ఎప్పుడైతే సెక్యూరిటీ ఇన్సిడెంట్ వచ్చిందో, సో, తక్కువ టైంలో మనము త్వరగా ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ అనాలిసిస్ చేయడానికే మన సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్స్ వాడతాము. ఆ సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్‌కి యూజ్ చేసే ఒక మానిటరింగ్ టూల్ ఉంటది. ఆ యూజ్ చేసే మానిటరింగ్ టూల్ ఏంటంటే మనకి ఎస్ఐఎం టూల్ అనమాట. ఎస్ఐఎం టూల్ సో, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూజింగ్ సాక్ ఆపరేషన్స్ అనమాట. ఇది సింగిల్ కన్సోల్. ఈ సింగిల్ కన్సోల్‌తో మనం మొత్తము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో, త్వరగా ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చనమాట. సో, దట్ ఈస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అనమాట. సో, ఈ సైబర్ సెక్యూరిటీ సిమ్ టూల్‌లో మనకి మల్టిపుల్ లైసెన్సింగ్, మల్టిపుల్ సబ్ టెక్నాలజీస్ కూడా ఉంటాయన్నమాట. అదేంటంటే ఎండీఆర్ ఒకటంటాము, మేనేజ్ డిటెక్షన్ రెస్పాన్స్ అంటాము, అట్లాగే సోర్ కేపబిలిటీ అంటాము, అట్లాగే యుబా కేపబిలిటీ అంటాము, అట్లాగే థ్రెట్ హంటింగ్ కేపబిలిటీ. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్ డొమైన్స్ కూడా ఉన్నాయన్నమాట. So full depth analysis I will provide on later videos. So thank you so very much for watching the video. Have a nice evening.